ఇవన్నీ చూస్తే అర్థం కావట్లే షాపింగ్ ఇరగదీసేసామని. షాపింగ్ చేసి 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 అలిసిపోయి చెరొక ఐసు మంచిగా లాగించేసాం కూర్చొని. ఎంతైనా సరే డీమార్ట్ దగ్గర ఐస్ క్రీము పాప్కార్న్ చాలా బాగుంటుంది. మీ ఎవరికైనా ఇష్టమా? నాకైతే చాలా ఇష్టం. ఐస్ క్రీమ్ పాప్కార్న్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే మిస్ కాకుండా ఏదో ఒకటి తినేస్తాను. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు ముచ్చట ఏంటంటే, మేమైతే డిమార్ట్కి వెళ్తున్నాం గ్రోసరీస్ తెచ్చుకోవడానికి. కావాల్సినవి రాసుకున్నాము. వీడి బర్త్డేకి వస్తుంది కదా, బర్త్డేకి కావాల్సిన కొన్ని ఐటమ్స్ అవి రాసుకున్నాము. అవే తీసుకొని రావాలి. వేరే ఏమి అనవసరి ఏవి తీసుకురాకుండా లీస్ట్లో ఉండే వరకు రాసుకోవాలి, తెచ్చుకోవాలి అనుకున్నాం. దీంట్లో రాసుకున్నాము. వచ్చేటప్పుడు ఏం కొంటాము ఏంటి అని కాకుండా ఈగ నుంచి నేను 100 వీడియోస్ ఛాలెంజ్ చేద్దాం అనుకుంటున్నాను. డైలీ వ్లాగ్స్ చూద్దాం, మరి రీచ్ ఎలా ఉంటుంది ఏంటనేది తెలియదు కానీ 100 డేస్ ఛాలెంజ్ చేద్దాం, 100 వీడియోస్ ఛాలెంజ్ చేద్దాం. ఇది ఎలా వర్కౌట్ అవుతుంది ఏదైనా సరే డైలీ 100 వీడియోస్ కొంత కొత్తగా క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. ఆగు కన్నమ్మా, వెయిట్ బేటా. సో 100 వీడియోస్ ఛాలెంజ్. సో ఇది ఎక్కడ దాకా నడుస్తుంది నాకు తెలీదు, కానీ కొత్తగా కొంచెం క్రియేటివిటీగా చేద్దాం అనుకున్నా. 100 వీడియోస్ యూజ్ అయ్యేలాగా చేద్దాం. సో డెఫినెట్లీ మీకు నచ్చుతుంది, నచ్చాలని అనుకుంటున్నాను. నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడైతే డిమార్ట్కి వెళ్తున్నాం. సో ఏం కొంటాం ఏంటి, అసలు మాతో ఎలా ఈ షాపింగ్ ఎలా ఉంటుంది, ఎప్పుడు వెళ్తాం బట్ షూట్ చేయను, ఈసారి చేద్దాం అనుకుంటున్నాం. ఎలా ఉంటుంది ఏదో నాకు తెలీదు, కానీ డబ్బులు మాత్రం బాగానే ఖర్చు అవుతాయి అనేది విషయం నాకు తెలుసు. సో చూద్దాం ఏం కొంటాం ఏంటి, అసలు ముచ్చట ఏందని కూడా మాట్లాడుకుందాం. సో వెళ్తూ మాట్లాడుకుందాం, వచ్చిన తర్వాత కూడా మాట్లాడుకుందాం. బాయ్ అండ్ మళ్ళీ కలుద్దాం. ఓకే డన్. 100 వీడియోస్ ఛాలెంజ్. బాయ్. మొత్తానికైతే ఇంటి దగ్గర నుంచి బయలుదేరినాం అన్నమాట. సో చూసిరంతా చక్కగా రెడీ అవుతున్నాం, ఎందుకంటే షాపింగ్ పోతున్నాం కదా. మరి షాపింగ్లో ఎంతో కొంత డబ్బులు పెట్టకపోతే ఎలా, వెళ్ళాలి కదా. ఏమంతైనా సరే ఏదో ఒక ఫెస్టివల్ ఏదో ఒక రకంగా అయినా షాపింగ్కి వెళ్ళాలి. సరే వెళ్ళాలంటే అలా బయట తిరిగి వచ్చి ఒక 2-3 వేలు అలా పెట్టొస్తే అదొక తిరిగిన ప్రశాంతత అనుకోండి. ఎందుకంటే ఈ నెల అలానే అయింది, అనుకోకుండా ఖర్చు అనుకున్న దానికన్నా మించింది అయిందనమాట. ఇలా చూస్తానండి నెక్స్ట్ వీడియో. మొత్తానికైతే డిమార్ట్ దగ్గరికి వచ్చేసాం. మా వాడికి ముందే చెప్తున్నానా పడుకోకురా, మంచి షాపింగ్ చేద్దామని. వాడు కూడా పడుకోలేదనమాట. ఇంటికి వచ్చిన దాకా అసలు ఏది పడుకోలేదు, వాడు చక్కగా ఆడుకున్నాడు. ఇక బ్యాగ్ అయితే కట్టించుకొని వచ్చేసాం. ఇక మొదలెడదామా అన్నట్టు వచ్చి రాగానే మా బుడ్డిగాడు అది ఎందుకో దాంట్లో కూర్చుందామనే అంటాడు. ఇక కూర్చొని వాడిని తిప్పుతూ ఉంటే అదొక ఆనందం, వాడికి ఎక్కలేని ఆనందం వస్తుంది. సామాన్లు గింత కూడా బట్టలో వేరొక తీసుకున్నాం అనమాట. రెండో దాన్ని తీసుకొని దాంట్లో ఇక తిప్పుకుంటూ వచ్చినాం అనమాట. ఏదో చిన్నపిల్లలకి ఏదైనా ఆనందం అంటే ఇలాంటివి అనమాట. చక్కగా కూర్చొని అలా తిప్పుకొస్తే అలా చూద్దాము. చూసిరా, నేను అది ఇది చూస్తున్నాను, ఎందుకంటే మనకి కావాల్సింది తీసుకుందామని చెప్పాను కదా. గ్రాసరీస్ అయితే కావాల్సింది తీసుకున్నాను, దానికి ఎక్స్ట్రా ఏదేదో తీసుకున్నాను. అయిపోతే నెక్స్ట్ వీడియో చూద్దాం. మొత్తానికి అయితే బాగా నింపేసుకున్నాం. కూల్ డ్రింక్స్ అని సమ్మర్ వచ్చేస్తుంది కదా, మరి ఆ మాత్రం కొనాలి కదా. అందుకని మొత్తం తిప్పేసుకొని అది కదలట్లేదే, ఎందుకంటే అంత బరువు పెట్టుకున్నాను అనమాట. అంత బరువు ఉంది. ఆయిల్ క్యారెల్స్ డ్రప్స్ అన్ని చాలా తీసేసుకున్నాను. తర్వాత చూపిస్తానే. మొత్తానికి అయితే చూసేసారు కదా. ఇక మా బుడ్డి కూడా ఆగుతాడా, చలో అన్నట్టు పోతా ఉన్నాడు అనమాట. బాస్కెట్ తీసుకొని ఏదో నాకన్నా ఇంకా ఎగ్జాక్ట్గా ఉంటాడు మా వాడు. షాపింగ్ చేయాలి, షాపింగ్ షాపింగ్ షాపింగ్, ఏదో ఒక టాయ్ కొనియాలి కదా. ఇక మొత్తానికి మనం ఎక్కడ వచ్చినా రాకుండా డబ్బాల దగ్గర రాకపోతే ఇలా మన సాగది పోదాం పా అని లాక్కొని వెళ్ళిపోతుంది. అలా అని నేను లాక్కొని అలా వెళ్ళాలి. మొత్తం చూసేది ఏం కొనలేదు, డబ్బాలు సీసాలు ఏం కొనలేదు తీసాను, ఎందుకంటే ఉన్నాయి చాలు కదా, ఉన్నాయి వాడదామని. ఇక లిక్విడ్స్ కూడా బై వన్ గెట్ వన్ నాకని దానికి తగ్గట్టు డబ్బులు బాగానే దొబ్బుకుంటారు. ఇక టాయ్స్ దగ్గరికి వచ్చాం. టాయ్స్ దగ్గర మా వాడు చాలా 2000 దాకా చేసిన, బట్ మేము అన్నీ తీసేసి ఒక్కటి స్నేక్ గేమ్ ఒకటి తీసుకొని వచ్చేసినాం. అబ్బా తిని అలసిపోయినాం. అయినా తిరిగి అలసిపోయినాం అనుకోండి. చక్కగా నేను వాడు మా వారు ముగ్గురం లాగించుకున్నాం. ఐస్ క్రీమ్ లాగించుకొని చక్కగా బండి మీద పోదాం అనుకున్నామా. మధ్యలో ఎందుకు వద్దులే నాయనా, ఎందుకు రిస్క్ చేయడం అని చక్కగా ఆటో బుక్ చేసుకుని ఆటోకి వచ్చాం. ఇది వాటి డిమార్ట్ షాట్. అండ్ నెక్స్ట్ పార్ట్ 2 వచ్చేస్తుంది, చూసి ఎంజాయ్ చేసి